ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు మనకు అక్కడ యేసు ప్రభువారు మాట్లాడిన ఒక ఉపమానం కనబడుద్ది. ఏమిటి ఆ ఉపమానము? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగుతూ దొంగల చేతిలో చిక్కుకున్నాడు అని. యెరూషలేము, యెరికో రెండు ఊళ్ళు. యెరూషలేము అంటే కొండల మీద ఉన్న పట్టణము, యెరికో అంటే డౌన్లో ఉన్న పట్టణము. యెరూషలేము నిజంగా ఈ వ్యక్తిని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఈ యవనస్తుడికి దేవుడు యెరూషలేములో పెట్టాడు. యెరూషలేము దేవుని పట్టణము, కొండ మీద ఉన్న పట్టణము. దీని మీద ఇశ్రాయేలు ప్రజలు పులియని రొట్టెల పండగలు, గుడారాల పండగలు చేసేవారు, జకరియా 14:18 ప్రకారంగా. అయితే ఎవరైతే గుడారాల పండగ రాని వారు ఉంటారో వాళ్ళని శిక్షిస్తాను అన్నాడు. వారి ఇల్లు కూడా కట్టబడదు అన్నాడు. అంత యోగ్యమైన యెరూషలేము, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉండలేక క్రిందకి దిగిపోతున్నాడు. యెరూషలేము ఎత్తైన ప్రదేశము, కమ్మని జీవితం, హాయిగా దైవ సన్నిధి, యాజకుల ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ. కనుక ఈ యవనస్తుడు ఆ దైవ సన్నిధి దొరికే ఆశీర్వాద స్థలం యొక్క శ్రేష్టమైన స్థలంగా గుర్తించలేకపోయాడు. మనము శ్రేష్టమైన స్థలంలో ఉన్నప్పుడు దాని వాల్యూ చాలా మందికి తెలియదు. దేవుని మందిరం యొక్క వాల్యూ ఎప్పుడైతే దానికి దూరం అవుతామో అక్కడ జరిగే ఆరాధనలు, అక్కడ ఉండే ప్రశాంతత, అక్కడ ఉండే సంతోషము, అక్కడ ఉండే ఆనందము బయటకు వస్తే గానీ దాని వాల్యూ అర్థం కాదు. యెరికోకి దిగిపోయాడు. యెరూషలేము నుండి డౌన్లో ఉంది యెరికో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ యెరికో అనేది శాపగ్రస్తమైనది. అంటే యెరికో అంటే కొబ్బరి మట్టలు, ఈత చెట్లు కలిగిన పట్టణమే. కానీ దైవజనుడు యెహోషువ కాలంలో యెరికోని శపించి ఆ ప్రాకారాలను పడగొట్టేశారు ఇశ్రాయేలీలు. మొత్తం 7 సార్లు తిరిగి మరలా ఈ యెరికోని ఎవరో కట్టించకూడదు. ఎవరన్నా గనక కడితే మరి పెద్ద కుమారుడు చనిపోతాడు. దాని గుమ్మాలు నిలబెట్టారా, చిన్న కుమారుడు చనిపోతాడు. 10 తరాల వరకు ఈ శాపం ఇలాగే ఉంటుందని ఆ రోజు యెహోషువ కాలంలో దాన్ని ఆ విధంగా శపించారు. వ్యభిచార పట్టణం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు అనే వేశ్య కూడా అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. కనుక నీతి పట్టణమును విడిచి క్రిందకి దౌర్భాగ్యమైన స్థలానికి దిగజారిపోతున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారి జీవితాలలో మీరున్న స్థలము పవిత్రమైనది, దేవుడుండే స్థలం అది. ఆ స్థలములో మీరు ఉంటున్నారు, పరిశుద్ధతలో ఉంటున్నారు. కానీ ఒకవేళ మీరు దేవుని సన్నిధి కానీ, ఆ వాతావరణం కానీ, లేదా ఆ పరిస్థితులు కానీ విడిచి లోకాన్ని మరల పూర్వం విడిచి వచ్చిన లోకాన్ని, లోక స్నేహాన్ని, లేక బంధువులని చెప్పి దేవుని మందిరానికి దూరం అవుతే ఈ వ్యక్తినే ప్రభు మనకు చూపిస్తున్నారు. అతను కిందకి దిగజారిపోయాడు. అబ్రహాము గురించి ఏముందో తెలుసా బైబిల్లో? అబ్రహాము పునాదులు కలిగిన పట్నం వైపు చూచుచుండెను. అబ్రహాము దృష్టి అంతా పరలోకం వెళ్ళాలి అనే దృష్టే. చాలా మంది దేవుని బిడ్డలు చెప్పుకుంటున్నారు కానీ వారి దృష్టి అంతా లోకంలో ఉన్న సంపాదన, కేవలం ఆస్తి అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యవనుడు నీచమైన దృష్టిలో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. చాలా విచారకరమైన విషయం. 2 సమూయేలు గ్రంథం చూస్తే 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. దేవుడు దావీదుతో అన్నాడు, వెళ్ళి వ్యభిచార సంతానమైన అమ్మోనీయులను హతం చేసి జయించమని చెప్పాడు. కానీ ఈ దావీదు రాజైన తాను యుద్ధములకు వెళ్ళక, యోవాబును తన సైన్యాన్ని పంపిస్తాడు. అతడు తన ఇంట్లోనే ఉన్నాడు.
తన ఇంట్లోనే నిద్రపోతున్నాడు దావీదు. క్రింద స్థలంలో స్నానం చేసే పరిస్థితిని చూశాడు. పాపంలోకి దిగిపోయాడు. వ్యభిచార పాపానికి బానిసడయ్యాడు. చూపు క్రిందకి దిగింది. దేవుడు అతని పైకి పెద్ద రాజును లేక చాలా చక్కటి స్థితిని దేవుడిస్తే అతడు కామాశలకు దిగి నష్టపోయాడు. ప్రకృతిలో పంది అనేది ఎల్లప్పుడూ క్రిందకే చూస్తుంది, నీచత్వానికే. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కన్ను పెట్టి క్రింద నుండే వెంటనే చూస్తుంది అది అని సహజంగా మాట్లాడుతుంటారు పంది గురించి. కొందరు దేవుడు వారిని రక్షించి నీతిమంతుడిగా పైనున్న వాటి మీద మనసు పెట్టమంటే కేవలం ఈ లోకపు నీచమైన విషయాలనే చూస్తున్నారు. కనుక ఈ ఉదయకాలం మందు ఈ మాటలు ఉంటున్న మీరు, మీ స్థితి ఎక్కడ? యెరూషలేమా, ఎత్తైన స్థితి, దేవుని సన్నిధా, లేక డౌన్లో ఉన్న లోకం వైప? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేమైతేనేమి దొంగల చేతిలో పడ్డాడు. వాడు దిగి వెళ్ళుచుండగా వాడు దొంగ దిగువనున్న చీకటి భాగానికి వచ్చాడు. ఆ చూడనున్న దొంగలు అతను చూచి పట్టుకున్నారు. డబ్బు దోచుకోలేదు. సహజంగా దొంగలు డబ్బు బంగారం దోచుకుంటారు, కానీ ఈ దొంగలు వారి వస్త్రాలు దోచుకున్నారు. యెరూషలేము నుండి యెరికోలోకి వస్తున్నాడు. మధ్యలో అడవి. ప్రియ దేవుని బిడ్డలు ఎవ్వరూ లేరు కనుక దోపిడిగాళ్ళు అతను దోచుకున్నారు. సొమ్ము దోచుకునేటప్పుడు తప్పించుకొని పోగలడు. ముందుగా వీడిని దిగంబరిగా చేస్తే ఇక వీడు పారిపోయే ప్రయత్నం చేయలేడు. ప్రాణం తెప్పరిల్లిన దిగంబరి బట్టలు లేనోడు ఎటు పారిపోతాడు? గమనించారా? కనుక ఈ దొంగల చేతిలో పడ్డాడు. ఎవరు ఇంతకీ దొంగలు? సాతానే పెద్ద దొంగ. ఏదైనా తోటలో ఆది కాండంలో ఆదాముని అవ్వని దిగంబరిగా చేసింది ఈ సాతాండే. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని లాగేసింది. ఈనాడు అనేకులు సాతాను చేతిలో చిక్కుపోతున్నారు. ఒకనాడు విశ్వాసులే, ఆత్మకార్యాలలో ఉన్న వాళ్లే, కానీ ఈ రోజున దిగజారిపోతున్నారు. సాతాను చేతుల్లో పడి దొంగతనం నేర్చుకొని చిన్న దొంగలైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడు. కనుక మేము ఎక్కడ దొంగిలిస్తున్నాం అంటారట. మలాకీలో అంటాడు, దశంభాగము, ప్రతిష్టార్పణలు ఈక మీరు దొంగిలించుతున్నారు. సాతానుడు వారిని దొంగలుగా తయారు చేస్తున్నాడు. అంటే దేవుని భాగం ఈకపోయిన దొంగే అని బైబిల్ సెలవిస్తుంది. వాడు దొంగ, సాతానుడు. కనుక నన్ను కూడా దొంగగా చెయ్యాలని వాడు ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాలకి అత్తరు పోస్తున్నారు యేసయ్య మరణానికి ముందు. అక్కడ ఇస్కరియోతు యోధా అంటాడు, ఈ నష్టమంతా ఎందుకు, బీదలకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడాడు. ఎందుకు అట్లా మాట్లాడాడు అని ఆలోచిస్తే ప్రభు అన్నాడు, వాడు దొంగ. అంటే ప్రభు సంచిలో వేసిన డబ్బు దొంగిలిస్తున్నాడు. యేసు శిష్యుడే గాని అతడు సాతాను స్నేహం వల్ల దొంగ అయిపోయాడు. సాతాను యేసయ్య శిష్యుడిని కూడా దొంగగా చేసేశాడు. కనుక ఈ రోజున ఎంతమందిని దేవుని బిడ్డల్ని దొంగలుగా మార్చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను స్నేహించే వాడి చేతిలో నీకు అన్ని రకాల దొంగ పనులు వాడు నేర్పిస్తాడు. దొంగల చేతుల్లో వీడు ఎంత నష్టం పొందాడో మనం గమనించాలి. కనుక సాతాను చెంత చేరి ఇతను దొంగగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఎవరి చేతిలోనున్నావు? దొంగల చేతి చిక్కి గాయాలతోనుండగా యాజకుడు ప్రక్కగా వెళ్ళాడట. యాజకుడు ఆ పడిపోయిన వారి ప్రక్కగా వెళ్ళాడు. లేవీడు కూడా ప్రక్కగానే వెళ్ళాడు. దొంగల చేతుల్లో పడిన దిక్కుమాలిన వానికి దిక్కెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి దిక్కెవరు అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కదా, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు కదా. ఆ వ్యక్తిని సమస్తమును కోల్పోయాడు కదా. కనుక వాడు మనకి దొంగ బుద్ధులు నేర్పిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము దొంగ పనులు అనగా దేవునికి ఇవ్వకపోవటం, ప్రార్థనకు రాకపోవటం, దేవుని సమయాన్ని కూడా మనం వాడేసుకోవటం, ఇవన్నీ కూడా దొంగ పనులే కదా. కనుక ఇలా మనం దొంగలుగా మారడానికి గల కారణం ఎవరు? వాడి చేతిలో పడ్డాం. వాడు దొంగ గనక మనల్ని కూడా దొంగలుగా మారుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు
మరలా అన్నీ కూడా సమకూర్చి ఆ మంచి సమరయుడు వెళ్ళాడంట ప్రక్కన. ఆ దొంగల చేతిలో పడిన వ్యక్తి ప్రక్కన లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు. ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఓ సమరయుడు వచ్చాడు. దొంగల ఆ చేతిలో పడిన ఈ యవనస్తుడికి గాయాలయ్యాయి కనుక గాయాలు కట్టాడు. యాజకుడు లేవీడు ఇతన్ని చూడలేదు. మనం సాతాను చేతుల్లో చిక్కి సహాయం కొరకు ఎదురు చూస్తే ఎవరు నీకు సహాయం చేశారు? బంధువులా? అందరూ ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయారు. యాజకులు వెళ్ళిపోయారు, లేవీలు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ పట్టించుకుంది ఎవరు? ఆ సమరయుడే. ఆ సమరయుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ద్రాక్షారసము తైలంతో గాయాలు కట్టాడు. తాను దిగాడు, కంచలపై గాడిద మీద అతన్ని ఎత్తుకున్నాడు, పూటకోళ్ళవానింటికి తీసుకెళ్ళాడు. కనుక నిజంగా ఈ నిజమైన సమరయుడే యేసయ్య. నీ గాయాలు కట్టిన ఆయనే, నిన్ను కష్టకాలంలో ఆదరించిన ఆయనే, నిన్ను బాగు చేసిన ఆయనే. మరలా పూటకోళ్ళవాని ఇంట్లో విడిచిపెట్టాడు, అంటే నిన్ను సంఘంలో పెట్టాడు. సంఘ కాపరికి నిన్ను అప్పగించాడు. పోషించమని మాకు చెప్పాడు. వాక్యాలతో ప్రార్థనలతో మిమ్మల్ని పోషిస్తున్నాం. మరలా రాబోతున్నాడు, వస్తానన్నాడు సమరయుడు. కనుక కాలం గడిచింది. ఆ సమరయుడు యేసయ్యే. ఆయన రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూటకోళ్ళ ఇంట్లో మరి పొందుకున్న మేలుతో చక్కని ఆరోగ్యవంతమైన కన్యకైన సంఘంగా నువ్వు సిద్ధపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, భక్తిలో ఉన్నవాడు దిగజారిపోయాడు, సాతాను చేతిలో పడ్డాడు. యేసయ్య వచ్చాడు, ఆ గాయాలు కట్టాడు, సంఘంలో పెట్టాడు. ఈ సంఘంలో ఉన్న వాక్యాలు వినమన్నాడు, ఆరాధన చేయమన్నాడు. మరలా వచ్చినప్పుడు నిన్ను తీసుకొని వెడతాను అని. కనుక ఈ ఉదయకాలమందు మరి మీరు సంఘంలో బలపడుతున్నారా? ప్రార్థనలో గాని వాక్యంలో గాని ఆదరించబడుతున్నారా? లేదా దొంగల చేతుల్లో మరలా సాతాను చేతుల్లో పడడానికి సిద్ధంగా ఉన్నారా? కనుక ఈ ఉపమానం చాలా గొప్పది. ప్రభు మాట్లాడింది, ఇది కేవలం మన కొరకే. కనుక ధ్యానించి మేలు పొందుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మాట్లాడిన ప్రతి మాట మీకు స్తోత్రం. మేము ఎక్కడ సాతాను చేతుల్లో పడకుండా మరి సంఘములో మమ్మల్ని స్థిరపరిచి మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే, దీవెనకరంగా ఉంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. ఇంకా ఈ వర్తమానం మన ఛానల్ పరిచయం చేయండి. మీ బంధువులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.